మావోయిస్ట్ పార్టీ నుంచి లొంగుబాట్ల పరంపర అయితే ఒకవైపు శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పుడైతే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట ఎవరైతే ఈ అభయ్ మల్లోజుల వేణుగోపాల్ అనే అతనితో పాటు ఆశన్నతో పాటు మరికొంతమంది దళ సభ్యులు లొంగిపోవడం మనం కొద్ది రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ క్రమంలో ములుగు జిల్లా వేదికగా ఎస్పీ శబరీష్ ఎదుట మాడ్వి హిడ్మాకి సంబంధించినటువంటి దళ సభ్యులు నలుగురు లొంగిపోయినట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. సో ఈ క్రమంలో చూసుకుంటే కనుక మావోయిస్ట్ పార్టీకి మరోవైపు హిడ్మాకి ఇది ఒక అతిపెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు మాజీ మావోయిస్టులు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వెంకటరత్నం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నం, చెప్పండి, లొంగిపోయిన దళ సభ్యులు ఎవరు? మాడ్వి హిడ్మాకి సంబంధించినటువంటి సభ్యులని కొంత ప్రచారం అయితే సాగుతోంది. ఇందులో వాస్తవం ఎంత? ప్రస్తుతానికి మాడ్వి హిడ్మాకు సంబంధించినటువంటి వాళ్ళుగా ప్రత్యేకంగా ఇక్కడ మనకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు, కానీ ఇక్కడ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ పోరు కన్నా ఊరు మిన్న ఇక్కడ గ్రామస్తులు కూడా గతంలో కొన్ని పోస్టర్లు వెలువరించిన నేపథ్యంలో పోలీసులు కూడా ఇదే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జనజీవన స్రవంతిలో కలవాలన్నటువంటి ఒక ఆలోచనతోటి కూడా ఆ మావోయిస్టులోకి పనిచేసినటువంటి వాళ్ళు తిరిగి లొంగిపోతే వారికి జీవనోపాధి కల్పిస్తాము, మీరు అక్కడ అడవుల బాట ఉండే బదులు ఇక్కడ ఊళ్ళో ఉండి సమస్యల మీద పోరాడని అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ లోనే భాగంగా నిన్న ఆ ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ శబరీష్ ముందు కూడా నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు. ఇదే కాన్సెప్ట్ ని పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనేటువంటి అవగాహన కార్యక్రమంలో భాగంగానే మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న నలుగురు మావోయిస్టులు నిన్న జిల్లా ఎస్పీ శబరీష్ ముందు లొంగిపోయారు. ప్రస్తుతానికి పోలీసులు అమలు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నామని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మావోయిస్టు పార్టీలో కూడా ఆ పూర్తి స్థాయిలో కొంత 2026 వరకు అందరినీ తుడిచిపెడతామని చెప్పి కేంద్రం చేస్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో ప్రాణభయంతోనే చాలా మంది లొంగిపోతున్నారన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ కొంతమంది మాత్రం ఇంకా మాడ్వి హిడ్మా తను అండగా ఉంటాడన్నటువంటి నేపథ్యంలో దక్షిణ బస్తర్ కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ములుగు జిల్లాలో నేటి వరకు ఈ సంవత్సరం మొత్తం 84 మంది మావోయిస్టు పార్టీకి చెందినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా లొంగిపోయారు. అయితే ఈ లొంగిపోయినటువంటి నలుగురు మావోయిస్టులకు తక్షణ సాయం కింద కూడా 25,000 రూపాయల రివార్డులు చెక్కులు కూడా ఎస్పీ శబరీష్ అందించారు. ప్రస్తుతానికి ఆ లొంగిపోయినటువంటి మావోయిస్టులలో మాడ్వి కోసి, అలాగే మాడ్వి ఇడుము, అలాగే మచ్చుకి దేవ, మడకం బండి ఉన్నారు. ఇక్కడ అజ్ఞాతంలో ఉన్న నిషేధిత సాయుధ బలగాలు మాత్రం కొంతమంది ఇంకా లొంగిపోవాల్సిందిగా ఇక్కడ ఎస్పీ శబరీష్ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ గతంలో ఈ కర్రెగుట్ట ఆపరేషన్ లో భాగంగా దండకారణ్యంలో ఉన్నటువంటి వాళ్ళుగా పనిచేశామని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఇక్కడ మాడ్వి కూడా దండకారణ్యం కర్రెగుట్ట ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తే కావడము, అయితే తను ప్రస్తుతానికి ఇక్కడి నుండి దక్షిణ బస్తర్కు కూడా తను మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అతని దళంలో పనిచేసిన వాళ్ళ లేకపోతే అతని గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళ అనేటువంటి ఆ విషయాలు కూడా పూర్తిగా ఒక క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఒకవేళ మాడ్వి హిడ్మా దళంలో పనిచేసినటువంటి వ్యక్తులు అయితే నక్సల్సే అయితే మాత్రం ఇక్కడ కొంత వ్యూహాత్మకంగా కూడా పోలీసులు ఆలోచిస్తున్నారా అన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ మాడ్వి ఎంత పకడ్బందీగా వ్యూహాలు ఉంటాయో తన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు ప్రస్తుతం లొంగిపోయేటువంటి అవకాశం కూడా ఉండే అది లేదని చెప్పి గతంలో ఆ సీనియర్ మావోయిస్టులు లొంగిపోయినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజుల క్రితమే మల్లోజుల ఆశన్న కూడా లొంగిపోయినటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరిగా అంటే ఉన్నతమైనటువంటి ఆ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు లొంగిపోతున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే మెయిన్ ఆ మేజర్ దళ కమాండర్లు కూడా లొంగిపోతున్నటువంటి ఆలోచనలతోటి ఇక్కడ చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది లొంగిపోతున్నారు అన్నటువంటి వార్తలు కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం. ఓవరాల్ గా చూసినట్టయితే ఇప్పటి వరకు అంటే కేవలం ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళే 84 మంది లొంగిపోయారు. ఇక్కడ అంటే దండకారణ్యంలోకి వెళ్ళినటువంటి వాళ్ళ స్థావరాలు కూడా ఇక్కడ కర్రెగుట్ట ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవి. కానీ కర్రెగుట్టల్లో ఇక్కడ ఆపరేషన్ కగర్ లో భాగంగా మొత్తం జల్లెడబడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా ఉత్తర బస్తర్కు సంబంధించినటువంటి ప్రాంతాలు అలాగే మిగిలినటువంటి ప్రాంతాలు ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మావోయిస్టుల ఉనికి ఇక్కడ ఉంది అంటే కొంత ప్రశ్నార్థకంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే మేజర్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఎందుకంటే తెలంగాణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా లొంగిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చాలా మంది లొంగిపోతున్నారు. దానికి సంబంధించి జనజీవన
జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నాము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ పోలీసులు చూపించేటువంటి జీవనోపాధి అని ఇక్కడ చెప్తున్నారు. కానీ ఇక్కడ పూర్తిగా ఒక కాన్సెప్ట్ అయితే పోలీసులు తీసుకున్నటువంటి విషయము, మన ఊరికి రండి అడవులలో ఉండి సాధించేది కూడా ఏమీ లేదన్నటువంటి ఒక విషయాలు కూడా పోలీసులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా ఇక్కడ కొంత గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ అడవులలో ఎందుకంటే పూర్తిగా ప్రపంచం అంతా గ్లోబల్ వరల్డ్ అయినటువంటి నేపథ్యంలో మళ్ళీ అడవులలో ఉండి ఆ జనానికి సేవ చేయాలనుకున్నప్పుడు జనంలోనే ఉండాలి, అడవులలో ఉండి సాధించేది ఏమీ లేదన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ మావోయిస్టులు కూడా పునరాలోచిస్తున్నటువంటి ఆ పరిస్థితే కనిపిస్తుందని గత లొంగిపోయినటువంటి వాళ్ళు కూడా కొంత చెప్పడం కూడా మనం గమనించాల్సింది. పూర్తిగా ఇక్కడ కేవలము ఇక్కడ ప్రాణాలతోటి బయటపడడం కోసమా ఇక్కడ లొంగిపోతున్నారా, లేకపోతే నిజంగా ఆ పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యలు అలాగే ప్రజాసేవ చేయాలన్నటువంటి సంకల్పంతోనే ఇక్కడ వీళ్ళు లొంగిపోతున్నారన్నది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్కే వెంకటరత్నం, మరొక విషయం, లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విప్లవ ద్రోహులుగా అభివర్ణిస్తూ అభయ్ పేరు మీద ఒక 2 రోజుల క్రితం అంటే అభయ్తో పాటు ఆశన్న వీళ్ళ అంటే మల్లూజుల వేణుగోపాల్ ఆశన్నతో పాటు దళ సభ్యులందరినీ కూడా చంపేయాలంటూ కూడా ఒక సందేశం కూడా పంపించినటువంటి సందర్భం. సో ఈ క్రమంలో లొంగిపోయినటువంటి ఈ మావోయిస్టులకి ప్రభుత్వం తరపున మరొక వైపు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఇచ్చేటువంటి రక్షణ ఏ విధంగా ఉండబోతోంది? పోలీసుల నుంచి మీకు ఎలాంటి సమాచారం ఉంది? అయితే పోలీసులు మాత్రం ఇక్కడ వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు. రాబోయే రోజులంతా కూడా మనము ఇక్కడ మావోయిస్టుల పార్టీ ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ మనము మారాలి, మన ఆలోచనలు మారాలన్నటువంటి విషయాన్ని కూడా మావోయిస్టులు గమనించాలి. మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, మీరు జనజీవన స్రవంతిలో ఉండి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ కూడా ఉద్యమాల బాట పడుతున్నప్పుడు ఇక్కడ ఆ సమయం అంతా వృధా అవుతుంది తప్ప ప్రజల కోసం ప్రత్యక్షంగా చేసేది ఏమీ లేదు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి కూడా పోలీసులు బలగాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇక్కడ మేము మీకు రక్షణ కల్పిస్తాము, మీకు జీవనోపాధి కల్పిస్తాము అని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. గతంలో కూడా గత 2-3 దశాబ్దాల క్రితం కూడా ఇటువంటి సంఘటన జరిగినాయి. కానీ కొంతమంది మావోయిస్టులు కూడా ఆ లొంగిపోయినటువంటి వాళ్లను మావోయిస్టు పార్టీకి చేసినటువంటి ద్రోహులుగా అభివర్ణిస్తూ మొన్న రీసెంట్ గా అభయ్ పేరుతో కేంద్ర కమిటీ సభ్యుల పేరుతో కూడా లేఖలు విడుదలవ్వడం కూడా మళ్ళీ లొంగిపోయినటువంటి మావోయిస్టులలో ఒక కలకలం రేగుతుంది. ఎందుకంటే వాళ్ళు అనుకున్నటువంటి మావోయిస్టులు అనుకున్నారంటే ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తే ఎంత దూరమైనా సరే అవసరం కూడా సమయం పట్టొచ్చు, కానీ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని మాత్రం నెరవేరుస్తారన్నటువంటి విషయం కూడా వీళ్ళకు తెలుసు. ఎందుకంటే గతంలో మావోయిస్టుల పార్టీలో పనిచేసినప్పుడు వీళ్ళు ఇప్పుడు లొంగిపోయినటువంటి మావోయిస్టులు కూడా కొన్ని ఇట్లాంటి కార్యక్రమాలకు అంటే ఒడిగట్టినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. వారి యొక్క పూర్తి ఆలోచన విధానం కూడా తెలుసు. ఎందుకంటే మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళే లొంగిపోతున్నారు. అంటే వాళ్ళు దాదాపు మావోయిస్టు పార్టీలోకి పోయి దాదాపు 4 దశాబ్దాలకు పైగా అవుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మావోయిస్టు పార్టీ ఉద్యమానికి ఎంత చరిత్ర ఉందో అంత చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది లొంగిపోతున్నటువంటి పరిస్థితి. అటువంటి అమలు పూర్తిగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఆలోచన విధానాలు, ఒకవేళ పార్టీకి అలాగే ద్రోహం చేస్తున్నటువంటి వారిపై ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, ఒకవేళ నిర్ణయం తీసుకుంటే దాని అమలు కూడా ఏ విధంగా ఉంటుందనేది కూడా వీళ్ళకు పూర్తిగా తెలుసు. కాబట్టి ఒక విధంగా ఒక భయం కూడా కలుగుతుంది. ఎందుకంటే జీవనోపాధి పనులు ఎప్పటికీ దినదినంగా బతకాలంటే కూడా చాలా కష్టం. కాబట్టి ఎప్పుడైనా సరే తమకు అంతిమ దశలు వస్తాయన్నటువంటి ఒక భయం కూడా ఇక్కడ మావోయిస్టు పార్టీల వర్గాల్లో కలుగుతుంది. ఎంత పోలీసు బలగాలు ఉన్నా కానీ అది ఎప్పుడు ఏ విధంగా టార్గెట్ చేస్తారన్నది కూడా కొంత గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం అట్లాంటి వ్యక్తుల సంఖ్య అంటే మావోయిస్టు పార్టీలు అనేటువంటి వాళ్ళే ఎక్కువగా లేరు. కాబట్టి మేజర్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో ఉన్నారు. కాబట్టి పోలీసులు తీసుకుంటున్నటువంటి రక్షణ మాకు ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక ఆలోచన కూడా ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు మేజర్ పార్ట్ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ అడవులలో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా మంది చనిపోయారు. మరికొంతమంది ఎక్కువ అంటే జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఇక్కడ జనాలతోటి మమేకమైపోయేటువంటి ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మావోయిస్టులు కూడా పునరాలోచిస్తున్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కాలం చెల్లినటువంటి సిద్ధాంతాలను పట్టుకొని ఇక్కడ సాధించేది కూడా ఏమీ లేదు. కాలానికి అనుగుణంగా మారుకుంటూ ప్రజల్లో మనం మమేకమైపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకునే మేము మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాము. కాబట్టి ఎక్కడ ఉన్నా ఇట్లాంటి ఇబ్బందులు ఉండే బదులు ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ వీళ్ళకి రక్షణ స్థావరాలనుకుంటూ లేకుండా పోయాయి. కర్రెగుట్టలకు సంబంధించినటువంటి చాలా డీప్ ఫారెస్ట్ అది. అట్లాంటి ప్రాంతాల్లోనే ఇప్పుడు అబుజ్మడ్ అడవులు అలాగే కర్రెగుట్ట ప్రాంతాలకు సంబంధించినటువంటి పూర్తి మొత్తం కూడా పోలీసుల స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. అక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. వారికి సంబంధించినటువంటి హెలికాప్టర్లు డ్రోన్లతోటి వెతుకులాడుతున్నారు. ఇట్లా ఇట్లా ఇబ్బందులు పడే బదులు ఏదో ఒక రోజు ప్రతి మనిషి తను
సర్వీస్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనలోనే ఉండాలి. కాబట్టి మేము అజ్ఞాతంలో ఉన్న ఇక్కడ ఉండడం కంటే జనాల్లోకి వచ్చి బతకడమే మేలని ఇక్కడ భావిస్తున్నారు. కానీ ఇక్కడ పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా ఎంత మేరకు ఫలిస్తాయనేది కూడా ఒక ప్రశ్నగానే మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే ఇక్కడ కాలంతో పాటు ఒక ఉద్యమ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక లక్ష్యాన్ని మాత్రం ఇక్కడ గతంలో ఉన్నటువంటి మావోయిస్టులు అలాగే ఈ వామపక్ష భావజాలం ఉన్నటువంటి కొంతమంది మాత్రం స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రక్షణ మాత్రం ఇక్కడ మీరు అన్నట్టు ఎంత వరకు ఉంటుందన్నది కూడా ఒక ప్రశ్నగానే మిగులుతుంది. ఆర్కే, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది మావోయిస్టుల లొంగుబాట్ల పరంపర ఒకవైపు శరవేగంగా కొనసాగుతూనే ఉంది. మన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట అభయ్ అలియాస్ మల్లూజుల వేణుగోపాల్, మరోవైపు ఆసన్న ఒక కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నటువంటి వీరితో పాటు వారికి సంబంధించినటువంటి అనుచరగణం పెద్ద ఎత్తున లొంగిపోయినటువంటి సందర్భం మనం చూసాం. సో అభయ్ బాటల్లోనే మరికొంతమంది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ వలసల బాట అయితే ఖచ్చితంగా అంటే జనజీవన స్రవంతిలోకి రావడం అనేది నిజంగా ఒక మంచి శుభ పరిణామం. నిజంగా కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలి నిజంగా జనజీవన స్రవంతిలో నేటి మావోయిస్టులు ఇలా కలిసిపోవడం అనేది చాలా శుభ పరిణామం అంటూ కూడా చాలామంది కొనియాడుతున్నారు. ఏదేమైనా సరే మాడ్వి హిడ్మా కోసం ఒకవైపు దక్షిణ బస్తర్లో ఒకవైపు వేట అయితే ముమ్మరంగా కొనసాగుతోంది. ఖచ్చితంగా మంగళవారం వేదికగా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట ఎవరైతే ఈ దళ సభ్యులు లొంగిపోయారో దీనికి సంబంధించి ఎస్పీ ఏమంటున్నారో ఆయన మాటలోనే ఒకసారి తెలుసుకుందాం. ఆదివాసీ ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ములుగు జిల్లా పోలీస్ చేపట్టిన ఊరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే అవగాహన కార్యక్రమం భాగంగా మరియు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఫెసిలిటీస్కి అట్రాక్ట్ అయ్యి నక్సలిజాన్ని విడిచిపెట్టి ఈరోజు నలుగురు సిపిఎం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నలుగురు లొంగిపోవడం జరిగింది. ఈ నలుగురిలో ముగ్గురు పార్టీ మెంబర్గా పనిచేస్తుంటే ఒకరు మిలిషియా కమాండర్గా పనిచేసేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఈరోజు 25,000 క్యాష్ అసిస్టెన్స్ ఇస్తున్నాము. తర్వాత వాళ్ళకి సరెండర్ పాలసీలో భాగంగా వాళ్ళ క్యాడర్ని బట్టి వాళ్ళకి కూడా రివార్డ్స్ ఉంటాయి, అది కూడా త్వరలోనే ఇస్తాము. జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు ములుగు జిల్లాలోనే 84 మెంబర్స్ సరెండర్ అవ్వడం జరిగింది. వారిలో 3 DBCM క్యాడర్స్, 11 ACMs, 28 పార్టీ మెంబర్స్, 32 మిలిషియా సభ్యులు, అలాగే ఒకరు RPC సభ్యులు కూడా లొంగిపోవడం జరిగింది. ఈరోజు సరెండర్ అయిన వాళ్ళు ముగ్గురు పార్టీ మెంబర్స్. ఒకరు మాడవి కోసి 20 సంవత్సరాలు పార్టీ మెంబర్, మడవి ఇడుమే 21 years పార్టీ మెంబర్, ముచకి దేవ 21 సంవత్సరాలు, ఇతను ఇక్కడ మా ములుగు జిల్లాకే సంబంధించిన అతను. ఇంకో మడకం బండి మిలిషియా కమాండర్ RPCగా పనిచేసేవాడు. వీళ్ళందరూ కూడా చాలా అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సరెండర్ పాలసీలో భాగంగా వాళ్ళందరికీ కూడా 100% బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సిపిఐ మావోయిస్ట్ క్యాడర్ పనిచేస్తున్న అన్ని క్యాడర్ కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరూ కూడా నక్సలిజాన్ని వదిలిపెట్టి అభివృద్ధిలో పాల్గొనాలని కోరుతున్నాను. అలాగే మీరు స్వచ్ఛందంగా లొంగిపోతే మీకు ఎలాంటి హామ్ లేకుండా 100% మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి ఇన్వాల్వ్ అవ్వడానికి అన్ని రకాల పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుందని హామీ ఇస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.